శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి అరణ్యకాండ చూస్తున్నాము. ఓ రామ, నీకు జయము, నీ రూపము నిరుపమానము. నీవు నిర్గుణుడవు, సగుణుడవు, నిజంగా మాయా ప్రేరకుడవు. 10 తలలు గల రావణుని భుజాలను ఖండించడానికి తీక్ష్ణులైన బాణాలను ధరించిన వాడవు. పృథ్వీభూషణ నీలమేఘ శ్యామ శరీర కమలాస్య రాజీవాయతలోచన విశాలభుజ శోభిత భవ భయ ముక్తిప్రదాయక కృపానిధి రామ, నేను నీకు నిత్యము ప్రణమిల్లుతున్నాను. అపార బలశాలి, అనాది అజుడు, అవ్యక్త స్వరూపుడు, అద్వితీయుడు, అగోచరుడు, గోవిందుడు, ఇంద్రియాతీతుడు, హర్షశోకాది ద్వంద్వములను హరించేవాడు, విజ్ఞాన గణుడు, ధరణీధరుడు, రామనామాన్ని జపించు సజ్జనులకును సేవలకును ఆత్మానందదాయకుడు, నిష్కామ ప్రియుడు, కామాది దుష్టవృత్తులను రూపుమాపువాడు అయిన శ్రీరామునకు అనుదినము నమస్కరింతును. నిరంజనుడు, పరబ్రహ్మ, సర్వవ్యాపకుడు, నిర్వికారుడు, జన్మరహితుడు అని వేదాలచే కీర్తింపబడువాడును. ధ్యాన జ్ఞాన వైరాగ్య యోగాది సాధనల ద్వారా మునుదచే పొందబడేవాడును. కరుణామయుడును, అందాల రాశి అయిన శ్రీహరియే స్వయంగా శ్రీరాముడిగా అవతరించి చరాచర జగత్తును మోహింపచేస్తున్నాడు. ఆ ప్రభువే నా హృదయ కమలమునకు భ్రమరము. ఆయన ప్రత్యంగమునందును మన్మద సౌందర్యము విరాజిల్లుతోంది. అతడు ఎంతటి వారికి దుర్లభుడు, భక్త సులభుడు, నిర్మల స్వభావుడు, విషమ సమశాంతమూర్తి, మనోనిగ్రహంతో ఇంద్రియాలను వశపరుచుకొని దృఢ సాధన చేయే యోగులకు దర్శనమిచ్చేవాడు. త్రిభువన స్వామి, లక్ష్మీ నివాసుడు అయిన శ్రీరాముడు సర్వదా తన్ని సేవించే వారికి వశమై ఉంటాడు. అతని పవిత్ర కీర్తి సంసార దుఃఖాలను నాశమొందిస్తోంది. అట్టి శ్రీరామచంద్ర ప్రభువు నా హృదయమున నివసించుగాక. అబిరల భగతి మాగి బరా గీత గయవు హరిధామా तेहि की क्रिया जधोचिता నిజ కైర కిన్హి రామ. అఖండ భక్తిని వరంగా పొంది గృధ్రరాజు జటాయువు శ్రీ విష్ణుధామానికి అంటే వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీరాముడు అతనికి యథోచితంగా ఉత్తర క్రియలను స్వయంగా జరిపించారు. కోమలచిత అతి దీన దయాలా కారణ బిను రఘునాథ కృపాల గిద అధమకగ ఆమిష భోగి గతి దీన్హి జో జాచత జోగి సునహు ఉమాతే లోగ అభీగి హరితజి హోహి విషయ అనురాగి పుని సీతహి खोजत त्वयि भाई चले बिलोकता बन बहुताई शंकुललता बिटप घन कानन बहु खग मृगतः गज पंचानन आवत पंद कबंध निपाता तेहि सब कही साप कई बाता दुरबासा मोहि दीन्हि सापा प्रभु पद पेखि मिटा सो पापा सुनु गंधर्व कहु मई तोहि मोहिन सोहाई ब्रह्म कुल द्रोही. శ్రీరామచంద్ర ప్రభువు అత్యంత కోమల హృదయుడు, దీనదయాళువు, అవ్యాజ కృపాళువు, మాంసాహారియు, పక్షులలో అధముడును అయిన గృధ్రమునకు యోగులు సర్వదా ఆశించే దుర్లభమైన పరమపదాన్ని ప్రసాదించారు. అప్పుడు శంకరుడిలా పలుకుతున్నారు: పార్వతి వినుము, శ్రీహరిని స్మరింపక నిరంతరము విషయభోగాలను కాంక్షించే జనులు నిజంగా దురదృష్టవంతులు. పిమ్మట సోదరులిద్దరును సీతాదేవిని వెదకడం కోసమని ముందుకు సాగి వారు దట్టమైన అడవిలో సీతను అన్వేషిస్తూ పోతూ ఉన్నారు. ఆ ప్రదేశము లతలతోనూ వృక్షాలతోనూ కూడిన ఘనారణ్యము. అందు అనేకములైన పక్షులు, మృగములు, ఏనుగులు, సింహములు సంచరిస్తూ ఉన్నాయి. మార్గమధ్యమున శ్రీరాముడు కబంధుడనే రాక్షసుని సంహరించాడు. అతడు తన శాపవృత్తాంతాన్ని రామునికి వినిపిస్తున్నాడు. దుర్వాసుడు నన్ను శపించాడు. ఇప్పుడు మీ చరణాలను దర్శించడం చేతన ఆ శాపము నుండి నాకు విముక్తి లభించింది. శ్రీరాముడు ఇలా పలుకుతున్నాడు: ఓ గంధర్వ, నేను వచించు మాటలను ఆలకింపుము. బ్రాహ్మణులకు శత్రువులైన వారిని నేను సహింపను.
मन क्रम बचन कपट तजी जो कर भूसर सेवा मोहि समेत बिरंचि शिवा బసతా కేశవదేవా. త్రికరణ శుద్ధిగా భూసురోత్తములను సేవించి వారికి నేనే కాదు బ్రహ్మశివుడు మొదలైన దేవతలందరూ వశములవుతారు. సాపత తాడత పరుషక హంత విప్రపూజ అసి కావహి సంత పూజ్య విప్రశీల గుణహీన శూద్రన గుణగణ జ్ఞాన ప్రవీణ కహి నిజ धर्मता ही समुझावा निज पद प्रीति देखी मन भावा रघुपति चरण कमल सिरुनाई गयउ गगन अपनी गति पाई. కనుక శాపమిచ్చినను దండించినను కఠోర వచనాలు పలికినను బ్రాహ్మణుడు పూజ్యుడే అని సజ్జనులు పలుకుతూ ఉన్నారు. శీలము గుణము లేకున్నను బ్రాహ్మణుడు పూజనీయుడే, కానీ గుణగుణములన్నీను జ్ఞాని అయినను శూద్రుడు పూజ్యార్హుడు కాడు. శ్రీరామచంద్ర ప్రభువు కబంధునకు భక్తి మార్గాన్ని ఉపదేశించారు. తన చరణాలపై అతనికి గల భక్తినికి సంతసించారు. పిమ్మట ఆ గంధర్వుడు శ్రీరామచరణాలకు శిరస నమస్కరించి ఆకాశ మార్గమున వెళ్ళిపోయాడు. శ్రీరామునకు శబరి ఆదిత్యము. ताहि देई गति राम उदारा सबरी के आश्रम पगुधारा सबरी देखी राम गृहाए मुनि के बचन समुझि जिय भाए सरसि जलोचन बाहु विशाला जटा मुकुट सिर उरबन माला श्याम गौर सुंदर दो भाई सबरी परी चरण लपटाई प्रेम मगन मुख बचन न आवा पुनि पुनि पद सरोज सिर नावा सादर जल लई चरण पकारे पुनि सुंदर आसन बैठारे. ఉదార గుణములు గల శ్రీరాముడు అతనికి ముక్తిని ప్రసాదించి శబరి ఆశ్రమునకు ప్రవేశించాడు. తన కడుగు విచ్చేసిన శ్రీరాముడిని చూసిన శబరికి మతంగ ముని పలుకులు జ్ఞప్తికి వచ్చి సంతోషపడుతూ ఉన్నది. కమలముల వంటి కన్నులు, ఆజాన బాహువులు, తలలపై జటాజూటములు, వక్షస్థలములపై వనమాలలు కలిగి ఉన్న శ్యామ గౌరవన్న సుశోభితులైన ఆ సోదరులిద్దరినీ చూసి శబరి వారి చరణాలపై వ్రాలిపోయింది. ప్రభువుపై గల భక్తి పారవశ్యమున ఆమెకు నోట మాట రావడం లేదు. పదే పదే వారి పాద పద్మాలకు నమస్కరించి పవిత్ర జనుములతో వారి పాదాలను కడిగి వారిని సుఖాసీనులను గావించారు. कंदमूल फल सुरस अति दिए राम कर आई प्रेम सहित प्रभु खाई బారంబార బఖాని. శబరి చక్కగా పక్వములైన ఫలములను, కందమూలములను శ్రీరామునకు కొసరి కొసరి సమర్పిస్తూ ఉన్నది. ప్రభువు వాటిని మెచ్చుకుంటూ తృప్తిగా ఆరగిస్తున్నారు. पानी जोरी आगे भई ठाड़ी प्रभु ही बिलो की प्रीति अति बाड़ी कही विधि स्तुति करो तुम्हारी अदम जाति मई जड़मति भारी अदमते अदम अदम अति नारी तिन महमय मति मंद आगारी कह रघुपति सुनु भामिनी बाता मानवु एक भगति करनाता जाति पाति कुला धर्म बढ़ाई धन बल परिजन गुण चतुराई भगति हीन नर सोहई कैसे बिनु जल बारिदा देखिया जैसा नवधा भगति कहु तो ही पाही सावधान सुनु धरु मन माही प्रथम भगति संतः कर संगा दूसरी रति మమ కథా ప్రసంగా. తదనంతరము ఆమె చేతులు జోడించి ప్రభువు ఎదుట నిలబడింది. ప్రభువును చూస్తున్న కొలదియు ఆమెలో భక్తి పొంగి పొర్లుపుతూ ఉన్నది. ఆమె ఇలా పలుకుతోంది, ప్రభు
నేనే విధంగా మిమ్మల్ని స్తుతించాలి? ఓ పాప విమోచన, నేను నిమ్నజాతి స్త్రీని, మందబుద్ధిని, అధమురాలను, అందున అతి నికృష్టురాలను, నేను జడమతిని. శ్రీరాముడిలా పలుకుతున్నాడు: భక్తురాల, నా మాటల్ని వినుము. నేను కేవలము భక్తి తత్పరత్వాన్ని గౌరవిస్తాను. జాతి, కులము, ధనము, బంధుత్వము, గౌరవము, గుణము, బుద్ధి కౌశలం మొదలైనవి ఎన్ని ఉన్నప్పటికీ భక్తి లేని వ్యక్తి నీరు లేని మేఘంతో సమానము. కనుక అట్టివారు నా ప్రేమకు పాత్రులు కారు. ఇప్పుడు నేను నీకు నవవిధ భక్తులను గూర్చి తెలిపెదను. సావధానంగా విని వానిని మనస్సున మననం చేస్తూ ఉండు. మొదటిది సజ్జన సాంగత్యము, రెండవది నా కథలయందు అనురక్తి. గురపద పంకజ సేవా, తీసరి భగతి అమానా, చౌది భగతి మమ గుణాగనా, కరయి కపట తజిగానా. అభిమానాన్ని వదిలి గురుచరణాలని సేవించడము మూడవది. మనస్ఫూర్తిగా నా గుణాలను గానం చేయడము నాలుగవది. సర్వం శ్రీరామచంద్ర అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.